పొన్నూరులో ధూళిపాల నరేంద్ర నామినేషన్ లో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. ధూళిపాల ర్యాలీలో అడుగడుగునా కూడా ఆంక్షలు విధించారు పోలీసులు. మున్సిపల్ కార్యాలయం వద్ద వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలపై డీఎస్పీ వివి నాయుడు స్వల్ప లాఠీ చార్జ్ను కూడా చేశారు. దీంతో 3 పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు. డీఎస్పీ వ్యవహార శైలిపై మండిపడ్డారు. ధూళిపాళ్లతో పాటుగా ఆఫీసులోకి కార్యకర్తలు వెళ్లేందుకు ప్రయత్నించారు. గేట్లు తోసేసుకొని లోపలికి వెళ్లగా పోలీసులు లాఠీ చార్జ్ చేసి కంట్రోల్ చేశారు. చంద్రబాబు బాటలో బాబు మంచినీళ్ళు తీసుకో. పొన్నూరులో ధూళిపాల నరేంద్ర నామినేషన్ ర్యాలీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి, చెప్పండి, ప్రెసిడెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? కంట్రోల్లోకి వచ్చిందా? అయితే పోలీసులు ఇక్కడ ఓవర్ యాక్షన్ చేసినట్టు కూడా తెలుస్తోంది. సో ప్రెసిడెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం పొన్నూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి అయినటువంటి ధూళిపాల నరేంద్ర నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే ఆయన ఎంఆర్ఓ ఆఫీస్ లో తనకు సంబంధించినటువంటి నామినేషన్ పత్రాలు సమర్పించడానికి కూడా ఆయన లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఆఫీసు వద్దకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తలరాడడం జరిగింది. వారితో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఒక్కసారిగా ఆ కార్యాలయం దగ్గరకు వచ్చినటువంటి నేపథ్యంలో కొంత తోపులాట అనేది జరగడం జరిగింది. అయితే లోపలికి అనుమతించాలనే విధంగా కూడా వాళ్ళందరూ కోరినటువంటి నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయంలోకి డీఎస్పీ వివి నాయుడు లోపలికి అనుమతించలేదు. ఈ నేపథ్యంలో వారి మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో డీఎస్పీ వివి నాయుడు వారి పైన లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. మొత్తంగా అయితే మాత్రం ఈ రోజు జరిగినటువంటి నామినేషన్ పైన తీవ్రమైనటువంటి ఆరోపణ అయితే ఇటు కూటమి నాయకులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కావాలని చెప్పి ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టి ట్రాఫిక్ జామ్ అయ్యే విధంగా కూడా పోలీసులు చేశారనే విధంగా కూడా వాళ్ళైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామనే విధంగా ఎలక్షన్ కమిషన్ చెప్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కార్యకర్తలు అయితే నామినేషన్ ప్రక్రియలో పాల్గొనడానికి ర్యాలీకి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనే విధంగా కూడా కూటమికి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు. ఆంక్షలు పెట్టడమే కాదు, కొన్ని ఏరియాల నుంచి వచ్చిన వాళ్ళని పొన్నూరు నియోజకవర్గంలోకి రానికుండా తిరిగి పోలీసులు పంపించారనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ మాత్రం మున్సిపల్ కార్యాలయం దగ్గర కొంత ఉధృత వాతావరణం అయితే చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఆ కార్యకర్తల పైన కూడా కొంత లాఠీ చార్జ్ అయితే జరగడం జరిగింది. దీనిపైన కూడా పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముందుగా ఏర్పాట్లు బార్కేట్ చేయాల్సినటువంటి పరిస్థితి నేపథ్యంలో సరైనటువంటి ఏర్పాట్లు లేకపోవడం వల్లే ఈ అంశం చోటు చేసుకుందనే విధంగా కూడా నాయకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సత్తా. రైట్, థ్యాంక్ యూ సాయి.